జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత. మరి ఈరోజు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత గ్రూప్ నుంచి డ్రైవర్ సహోదరులందరూ ఒక పిలుపు మేరకు 50 నుంచి 60 మంది వరకు ఇక్కడ ఈ సమావేశానికి రావడం ఆనందమైన విషయం. ఈరోజు ప్రతి డ్రైవర్కు ఉన్న సమస్యల గురించి ఇక్కడ కూలంకషంగా చర్చించి డ్రైవర్లకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అవుతున్నాయో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రతి డ్రైవర్ సహోదరులు వాళ్ళు పడ్డ అనుభవాలు కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రైవర్ల సమస్యలో ప్రధానంగా ఇతర రాష్ట్రాల వెహికల్స్ ట్యాక్సీ రేట్లు వచ్చి మన రాష్ట్రంలో యథేచ్ఛగా తిరుగుతూ మన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పేసి మన డ్రైవర్ సహోదరులందరి యొక్క ముఖ్యమైన అభిప్రాయం. అదేవిధంగా డ్రైవర్కు సరైన గిట్టుబాటు ధర లేదని డ్రైవర్లు ఆపోహపోతున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొనే విధంగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత గ్రూపు ఎప్పుడు ముందుంటుంది. ఏ డ్రైవర్కైనా సమస్య వచ్చినప్పుడు ఏ సందర్భంలో అయినా ఈ డ్రైవర్ సహోదరులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క బాధలను ఎదుర్కొనే దిశగా సహకరిస్తున్నారు. ఈ గ్రూప్ను ఇదే విధంగా కొనసాగిస్తూ ఇక ముందు ఈ 50 మంది కాస్త 100 మంది 1000 మంది దాకా పొడిగిస్తూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యతను చాటి చెప్తూ డ్రైవర్ల యొక్క సమస్యలపై నిరంతరం పోరాడుతూనే మరియు యొక్క డ్రైవర్ల యొక్క సమస్యలను పరిష్కరిస్తూనే ఈ యొక్క గ్రూప్ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ మరియు డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పేసి ప్రతి విషయంలో మేము ముందుంటామని చెప్పేసి అందరం చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి డ్రైవర్ సోదరులు వారి యొక్క సూచనలు సలహాలు అందరికీ పంచుకోవడం జరిగింది. డ్రైవర్ల యొక్క విషయాలను అందరినీ పరిగణలోకి తీసుకొని ముందు మా కార్యాచరణ ప్రభుత్వానికి మా యొక్క బాధలు విన్నబోచుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ గ్రూప్ కొనసాగిస్తూ మరి ఇక ముందు యొక్క ఇక్కడే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత గ్రూప్ అనేది విస్తరించి ప్రభుత్వం యొక్క దృష్టికి మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా కొట్లాడతామని గ్రూప్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్, జై డ్రైవర్ అన్న. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత అనేది కొన్ని దుష్ట శక్తులకు అతీతంగా పనిచేయడానికి యువతరమైనటువంటి ఇంతమంది డ్రైవర్ అన్నలు అందరూ కలిసి ముందుకు రావడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో నేనున్నానని చెప్పి హామీ ఇచ్చి డ్రైవర్ పొట్టగొట్టడం జరిగింది. తిరిగి ప్రభుత్వం మారుతుందేమో, మా భవిష్యత్తు మారుతుందేమో అని చెప్పి మేము అనుకుంటే తీరా కనీసము ఈరోజు మా పిల్లల్ని ఒక ప్రైవేటు స్కూల్ వ్యవస్థలో ఫీజులు కట్టలేని వ్యవస్థలో కిందికి దిగజాడడం జరిగింది. అదేవిధంగా ఒక రోజు కూలి రోజుకి 800 సంపాదిస్తే మా డ్రైవర్లు మాత్రం చూడడానికి ఏసీలో కూర్చొని ఇంటికి తీసుకెళ్లడం మాత్రం 400 రూపాయలే. సమయాన్ని చూస్తే రోజు 12 గంటల నుంచి 16 గంటలు ఎంత కష్టపడ్డా కానీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలు మేము పెంచి పోషిస్తున్న పెట్రోల్ బంకులు మిగతా GSTలు అన్నీ కలిపితే మాకు మిగిలాల్సింది ఏమీ ఉండదు. ఇప్పటికైనా కూడా ఈ దృశ్య శక్తులకు చెప్పేది ఏంటంటే కనీసం మిమ్మల్ని నమ్ముకొని మేము ఎన్నో సంవత్సరాలు మీ వెంబడి తిరిగి అన్నా అని చెప్పి తిరిగినా కానీ కూడా మీరు మమ్మల్ని ఆదుకోలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత ముక్కుసూటిగా చెప్పడం జరుగుతుంది. మీరు ఇకనైనా కొంచెం డ్రైవర్లందరికీ మద్దతు ఇచ్చి మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మీరు కూడా వచ్చి మాతో పాటు మీకున్న పరిచయాలతోని డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. తెలంగాణ ఐక్యత గ్రూప్ సభ్యులకు ఒక విన్నపం అన్న, ఈ రోజు మనం ఇంత పెద్ద కార్యాచరణ చేయడానికి కారణం ఏంటంటే ఒక స్టెప్ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదర్ స్టేట్ వెహికల్ మీద ఒకటి, 2 వీలర్ల మీద ఒకటి, హైటెక్ సిటీలో వెండర్లు ఆంధ్ర వెహికల్స్ అటాచ్మెంట్ చేసుకోవడం వల్ల మన జీవనోపాధి కోల్పోతున్నాం. మనం దానికోసం మన అందరం ఐక్యతతో ముందుకు వచ్చి ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. మన అందరం గ్రూప్ తయారు చేసుకొని అవసరం కూడా హైదరాబాద్ కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి ఈ తెలంగాణ ఐక్యతని మనం గ్రూపుని స్వచ్ఛందంగా అందరూ వచ్చేటట్టుగా చేసుకుందాం. ప్రతి ఒక్క డ్రైవర్కి ఏ సమస్య వచ్చినా ఈ తెలంగాణ ఐక్యత ఖచ్చితంగా తీరుస్తుంది. రోడ్ల మీద జరిగే సంఘటనలు చూస్తే మనోవేదనకు గురి అయిపోతున్నాం చాలా మంది డ్రైవర్లు. అందుకోసం ఈ గ్రూప్ని తీసుకురావడానికి జరిగిందన్న. మనం ఏది చేయాలన్నా ఇప్పుడు
ఒక మెమోరాండం తీసుకెళ్లి ప్రభుత్వానికి విన్నపించాం. ఈ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు సాయం చేస్తుందని చెప్పి మనం పోరాడి వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుంటే ఈ రోజు మన దగ్గర కూడా రాణిస్తలేరు. ఈ రోజు మన సమస్యలు తీర్చలేరు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకోసం మీ గ్రూప్ల ద్వారా మేము గవర్నమెంట్ తెలియపరచాలని ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నామన్నా. ఈ రోజు వచ్చిన వాళ్ళకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. 16 గంటలు పనిచేస్తే గిట్టుబాటు ధర లేక డీజిల్ కొట్టించి జిఎస్టీలు కట్టి కంపెనీ కమిషన్లు ఇచ్చి ఇంత చేసినా కూడా డ్రైవర్ ఒక 400-500 తీసుకోవే పరిస్థితులు లేడు. ఈ రోజు డ్రైవర్ వ్యవస్థ చాలా హీనంగా ఘోరంగా తయారైంది. పని చేయాలన్నా కూడా పరిస్థితి లేకుండా ఉంది. గంటలు కార్లలో కూర్చొని ఈ టెన్షన్ తట్టుకోలేక ఈ మధ్యలోనే ఒక 3-4 ఒక గుండెపోటు వచ్చి ఒక 2 చనిపోయారు, ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మన డ్రైవర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి మాకు రేట్ కార్డుకు సంబంధించి కానీ, మాకు హెల్త్ కార్డులకు సంబంధించి కానీ, మాకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కూడా మాకు చేయాలని. ఓన్లీ డ్రైవర్లకి గ్రిడ్ ప్లాట్ఫామ్ సంబంధం మాకు లేదు, యాప్కి సంబంధించింది. ఓన్లీ డ్రైవర్లకు బ్యాడ్జీ తోడు కూడుకున్న డ్రైవర్లకు మాకు ఒక బోర్డు తయారు చేయాలని, వెల్ఫేర్ బోర్డు తయారు చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మిమ్మల్ని కోరుకొని మేము గెలిపించుకున్నాం. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా కూడా బానిస బతుకులే బతున్నాం మేము. మా మీద కొంచెం ఫోకస్ చేయండి, దయ ఉంచి మీకు దండాలు పెడుతున్నా సార్. మీరు ఏదన్నా చేయండి మాకు. మేము చాలా దీన పరిస్థితులకు ఉన్నాం. మా బండి మెయింటెనెన్స్లు కానీ మాకు వచ్చే ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులు కానీ, ఇల్లు రెంట్లు కానీ ఏ కట్టుకోలేము. మా గవర్నమెంట్ పథకాలు కూడా ఏం చేయట్లేదు. కొంచెం మా మీద దృష్టి పెట్టండి. జై డ్రైవర్ అన్న. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఐక్యత. డ్రైవర్లందరూ ఈ రోజు ఈ విధంగా ఒక పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ తెలంగాణ ఐక్యత అనే ఈ యొక్క సంస్థ నాట్ ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడైనా మన కమర్షియల్ వెహికల్స్, మన టాక్సీ వెహికల్స్ ఎక్కడైనా ఏ డ్రైవర్ కన్నా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్పకుండా ఈ గ్రూప్ నుంచి వీలైనంత వరకు 100ల సంఖ్యలో కాకపోయినా 10ల సంఖ్యలో కాకపోయినా ఒకరు ఇద్దరైనా సరే ఏ డ్రైవర్ కన్నా ఎక్కడైనా సమస్య వస్తే ఈ గ్రూప్ లో తెలియజేస్తే ఏ ఒక్క డ్రైవర్ అయినా వచ్చి ప్రతి ఒక్క డ్రైవర్ కి సహాయపడుస్తాడు. 100% తన వంతు అయినా సహాయం చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి పేరు పేరున్న ధన్యవాదాలు. జై డ్రైవర్ అన్న. డ్రైవర్ మిత్రులు, నా అందరికి నమస్కారాలు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అనే విషయంపై చర్చ కోసము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఒక మెయిన్ విషయం ఏంటంటే ఈ అదర్ స్టేట్ వెహికల్స్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినాక 10 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయింది. అయినా కూడా చట్టపరంగా ఉల్లంఘన చేసుకుంటూ ఇంకా అదర్ స్టేట్ వెహికల్స్ ఇక్కడనే నడిపిస్తున్నారు. దీనిపై దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కోరుకున్నాము. కాబట్టి మా డ్రైవర్ల బతుకులు ఇంకా దీన వ్యవస్థ రావద్దంటే మీరు మా సమస్యను మీ దృష్టికి తీసుకొస్తాము. మా సమస్య పరిష్కారం చేయాలి. అట్లా చేస్తేనే రేపు రానున్న కాలంలో మీకు భవిష్యత్తు ఉంటుంది, మాకు కూడా భవిష్యత్తు ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారు, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మా సమస్యను మీ దగ్గరనే ఉంది, జటిలమే కాదు, చాలా చిన్న సమస్య. తెలంగాణలో ఉన్న సమస్యలు అన్నిట్ల సమస్యల్లో డ్రైవర్ల సమస్య చాలా చిన్నది. అది మీరు తలుచుకుంటూ అవుతుంది. మా బ్రతుకులు మారాలంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. మేము కూడా రాబోయే ఎలక్షన్లు అయినా ఏ ఎలక్షన్ అయినా కూడా మీకు సపోర్ట్ చేస్తాము. దయచేసి ప్రభుత్వము దీనిపై చొరవ తీసుకొని మా సమస్యలు మెయిన్ ఎజెండా అదర్ స్టేట్ వెహికల్స్ ఒకటి, రేట్ కార్డ్ ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీ అతి తొందరలో మీ దగ్గర కూడా వచ్చి కలుస్తాము. ఈ సమస్యను పరిష్కరించండి. అందరు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కడుపు గాలి మాట్లాడుతున్నాము, కడుపు నిండి మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి మా సమస్యను అతి త్వరలో మీరు పరిష్కరిస్తారని మేము నమ్ముకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై డ్రైవర్ అన్న.